ఇక ఏలూరు జిల్లాలో ఉద్యానవన పంటల సాగు రైతులకు అందుతున్న రాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన ఉద్యానవన అధికారులు బృందం జిల్లాలో పర్యటించింది. క్షేత్రస్థాయిలో రైతులకు లభిస్తున్న సబ్సిడీలు, బిందు సేద్యం పరికరాలు, నాణ్యమైన విత్తనాలు, ఇతర ప్రోత్సాహకాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తున్నాయో ఈ పర్యటన ద్వారా రైతులకు తెలియజేస్తున్న ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఉద్యానవన శాఖ పంటలకు ఇచ్చే రాయితీలు వాటి గురించి సమీక్షించడానికి డిప్యూటీ డైరెక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉద్యానవన పంటలకు సంబంధించి ఏ రాయితీలు ఉన్నాయి, ఏలూరు జిల్లాలో మీ బృందం పర్యటిస్తుంది, ఏ తోటలను పరిశీలించారు, ఏ విధంగా ఉందనుకోవచ్చు? నమస్కారం అండి. మన రాష్ట్ర స్థాయిలో ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలు అమలు చేస్తున్నాం. అందులో ప్రధానమైనది ఉద్యాన మిషన్ ద్వారా అనేక కొత్త పంటల్ని నూతనంగా తోటలో వేయించటం, దాని తర్వాత పండిన పంటని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా దానికి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవాలని అది పథకం ఉంది. దాన్ని మనం MIDH అని మనం పిలుస్తాము. రెండోది ఆయిల్ పామ్ పంటలను డెవలప్ చేయడానికి అదొక NMEO అనే ఒక పథకం ఉంది. అదేవిధంగా కూరగాయల పంటని అభివృద్ధి చేయడానికి వివిధ రకాల కూరగాయల పంటలు, దాంట్లో ఉండేటువంటి మెలకువలన్నీ చెప్పడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం అమలు చేస్తున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే కొబ్బరిలో అంతర పంటగా ఉన్నటువంటి కోకో పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు అంటున్నారు. వాటిని నిల్వ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మీ నుంచి ఏ సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు? మరి ముఖ్యంగా ఈ కొబ్బరి, ఆయిల్ పామ్ ఈ రెండు పంటల్లో మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి అంతర పంట కోకో. ఇటీవల కాలంలో ఈ కోకో రాను రాను విస్తీర్ణం పెరగటం, అదేవిధంగా దాని యొక్క రాబడి కూడా పెరగటం రైతుల యొక్క ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యానవన పంటలు పండించే రైతులకి సబ్సిడీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఉత్పత్తులు కానివ్వండి, ఏ వస్తువులు ఇస్తున్నారు అనుకోవచ్చు? సార్, మంచిది. ఇది అందరికీ తెలియాలి. రాష్ట్ర స్థాయిలో రైతులకు కానీ, అదేవిధంగా ఉద్యాన శాఖలో కానీ, వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోత అనంతర యాజమాన్య పద్ధతులు అనేవి పండించిన పంటని ఏ విధంగా నిల్వ చేసుకోవచ్చు, నిల్వ చేసుకున్న పంటని ఏ విధంగా మనము విలువ ఆధారిత ఉత్పత్తులు మనం తయారు చేసుకోవచ్చు, తదుపరి మన మార్కెటింగ్ ఎలా చేయాలనేది ఈ మూడు ప్రధానమైన అంశాలతో ఇటీవల కాలంలో మనం చార్టుల రూపాయన, పాంప్లెట్ రూపాయన మనము మరి కలర్ ప్రింట్ ద్వారా మనం తయారు చేయించి మరి రాష్ట్ర స్థాయిలో RSK లెవెల్లో మనము సప్లై చేసాం. అది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ రూమ్లు కానీ, లేకపోతే ప్యాక్ హౌస్లు కానీ, లేకపోతే సోలార్ డ్రైయరు, ఫామ్ పండ్స్, వీటన్నిటిని కూడా మనము రైతులకి పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నాము. దానికి 35 నుంచి 50% యూనిట్ని బట్టి మనకి ఆ సబ్సిడీ అనేది ఉంటుంది. మరి మిగతా డబ్బులు కూడా బ్యాంకుల నుంచి ఏవైతే మరి పూర్తి ధర కట్టాలంటే కొంత డబ్బు రైతు కూడా భరించాలి. ఆయన భరించలేని పక్షంలో మరి బ్యాంకు లోన్ కూడా తీసుకుని సద్వినియోగం చేసుకుని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎందుకంటే ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం. ఇది నిర్మించుకోవడానికి ఇది మనం చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కొబ్బరి 1,13,000, అదేవిధంగా ఆయిల్ పాము 2,08,000 మరి ఈ హెక్టార్లు మనం పండిస్తున్నాం. కాబట్టి అందుద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి పంటని మనం విలువ ఆధారిత చేయాలి. అదేవిధంగా మరి దాయటం అంటే నిల్వ చేయటం, ఈ పద్ధతిని అభివృద్ధి చేస్తున్నాం. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడైతే టెక్నాలజీ ఉందో అవన్నీ కూడా మరి రైతులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. తద్వారా రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా నిలువ లభ్యత మరి దేశంలో కానీ ఇతర దేశాలకు పంపించడానికి నిల్వ చేయటం ద్వారా 360 రోజులు కూడా ఆ యొక్క పంట యొక్క మరి ఉత్పత్తిని అందుబాటులో తీసుకొచ్చినట్టు అవుతుంది. కాబట్టి రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా చూడొచ్చు ఉద్యానవన పంటలకు సంబంధించి ఆ కోకో పంటలను నిల్వ చేయడానికి అలాగే సబ్సిడీ మీద యంత్రాలను కూడా ఇస్తున్నాము. అవన్నీ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.